మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. విజయవాడ నుండి 15 సంవత్సరాల ఇంటర్మీడియట్ అబ్బాయి కల్లగుంట సాయి సిద్ధార్థ అడుగుతున్నాడు. చాలా ప్రవచనాలలో సాధారణ గృహస్థ జీవనం సాగించినా కూడా మోక్షాన్ని పొందవచ్చని విన్నాను. మరి రామకృష్ణ పరమహంస, జగద్గురువులు ఆదిశంకరులు, రమణ మహర్షి ఆ జీవితాన్ని సాగించకుండానే మోక్షం పొందారు కదా. నేను మోక్షం పొందాలనుకుంటే ఏ మార్గాన్ని అనుసరించాలి? ఆ అబ్బాయిని మైండ్ పాడు చేసుకోవద్దని చెప్పు. 15 ఏళ్ళు వయస్సు. అతను ఆలోచించవలసింది రామకృష్ణ పరమహంస గురించి, రమణ మహర్షి గురించి కాదు, ఇంటర్మీడియట్ పుస్తకాల గురించి. ముందు జీవితంలో కొన్ని సాధించవలసినవి సాధించాలి. ఇది తలనొప్పి వచ్చేస్తుంది. ఇది తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది అయిపోతుంది. ఏవో మాబోటిగాళ్ళ ప్రవచనాలు వింటుంటే అది కూడా వేదాంత డిండిమల్ లాంటిది వినడం అనుకో, అది ఎవరు ఏ స్థాయి వాళ్ళకి. ఇవాళ నా ఉపన్యాసాలకు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వస్తున్నారు, కానీ వాళ్ళు దాన్ని అంత తీవ్రంగా తీసుకోకూడదు. అలాగే నా కుర్యాత్మ విజానీయాత్ సర్వం బ్రహ్మైవ అంటే ఏం పని చేయడం మానస్తావా? ఎవరికి చెప్పారు అది? శంకరాచార్య స్థాయికి, రమణ మహర్షి స్థాయికి. నువ్వు ఇంటర్మీడియట్ చదువుకుంటే నేను ఏ పని చేయను, నేరుగా బ్రహ్మజ్ఞానం పొందుతా, సంసారంలోకి వెళ్ళను, అసలు ఆ మాట ఇప్పుడు ఎందుకు? ముందు ఇంటర్మీడియట్ పుస్తకాలు సరిగ్గా చదవండి. దాంతోపాటు ఆయనకు ఆసక్తి ఉంటే ఆధ్యాత్మిక గ్రంథాలు సాయంత్రం చదువుకోవాలి. అది కూడా భక్తి మార్గంలో ఉండేటువంటివి చదువుకోవాలి. జ్ఞాన మార్గాన్ని ఈ వయస్సులో మంచిది కాదు, నేనే చెబుతున్నాను. పిచ్చెక్కిపోతుంది. ముందు భక్తి మార్గం అంతే. భక్తి మార్గంలో రోజు పారాయణ చేసుకోమను, రోజు స్తోత్రం చదువుకోమను. ముందు అసలు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దేవుడికి నమస్కారం చేసుకోమను. పెళ్లి చేసుకోవాలా వద్దా, సన్యాసం పుచ్చుకోవాలా, ఈయనకి పెళ్లి చేసేవారు ఎవరట ఇప్పుడు? 25 ఏళ్ళు వచ్చాక ఆలోచించవలసిన విషయాన్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అన్నాడు అంటే 15 ఏళ్ళు నుంచి ఉండవు కదా, మరి ఎందుకు అది? అంచేత ఆ తెకమక ఆలోచనలు వదిలేయకపోతే ఇబ్బంది ఏంటంటే, వదిలేస్తారు ఊరికే అంటారు, కానీ ఒక్క సుందరంగా కనపడగానే మొత్తం మాయం, ఎందుకు వచ్చిన గొడవ ఇది. అది వదిలేసి ఆ విషయం కాదు ఇక్కడ. వదలకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటంటే మైండ్ పాడైపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఏవో బ్రహ్మసూత్రాలు సహా చదివేస్తారు. అందులో ఓ సూత్రాన్ని పట్టుకుని ఇది అనుకో, అది ఎవరికి ఏ స్థాయి, వయస్సు బట్టి చదవాలి. అదే కదా. ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్నాడు ఆయన, పిహెచ్డి సిలబస్ గురించి మాట్లాడుతున్నారు. అది కుదరదు అది. అందుకని ముందు ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నీ పూర్తి చేసి తల్లిదండ్రుల పోషణ, ఉద్యోగము, వ్యవస్థ ఇందులో ఉంటే అప్పటికి జీవితానుభవాలను బట్టి, చదివిన గ్రంథాలను బట్టి పెళ్లి చేసుకుని మోక్షం సాధించాలా, మామూలుగా ఉండే మోక్షం సాధించాలా, అది భగవాన్ నిర్ణయం ప్రకారం, ఆయన సంకల్పం ప్రకారం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఈ లోపు అన్నింటినీ కేవలం పరిశీలించాలి, ఓ పట్టించేసుకుని ఆలోచించకూడదు. అది ప్రమాదం అయిపోతుంది. భక్తులు ఒక్కసారిగా నాస్తికులు అయిపోతారు, నాస్తికులు ఒక్కసారి భక్తులు అయిపోతారు. తీవ్రత నాస్తికుడు భక్తుడైనా పర్వాలేదు, భక్తుడు నాస్తికుడు అవుతాడు, లేనిపోను గొడవ. అది వద్దది. అది అంతే వారికి మన సలహా. భక్తి మార్గం అనేది ఎప్పుడు వయస్సు బట్టి మనం నెమ్మదిగా ఒక్కొక్కటి అలవాటు చేసుకోవాల్సింది. హిందూ ధర్మంలో మనం గమనిస్తే, మనం పూజలు చేసే క్రమంలో రకరకాల పదార్థాలు మనం పూజ గదిలో పెట్టుకుంటాం. అగరబత్తులని, ప్రసాదమని, ఒత్తులని, నూనెని, దీపమని, దీపారాధన కుందలని, రకరకాల వస్తువులు, అలాగే భగవంతుడికి ప్రసాదం అని, నైవేద్యం అని అన్నీ ఏర్పాటు చేస్తాం. మొదట్లో అభ్యాసం చేసే క్రమంలో ఒక రూపమే లేకుండా మనం దృష్టి పెట్టడం అనేది చాలా కష్టమైన పని. రమణ మహర్షిని అంత మహాత్ముని చేసి తపస్సుకు ప్రేరేపించిన గ్రంథం ఏమిటో తెలుసా? పెరియ పురాణం. అది పూర్తిగా శివభక్తుల కథలు అవి. ఆ పురాణం అంతా వాళ్ళంతా గృహస్థులు ఎక్కువ, వాళ్ళు మామూలుగా పూజలు చేశారు. వాళ్ళు అందులో జ్ఞానము అజ్ఞానం అనేక రకాలు ఉన్నాయి, కానీ భగవంతుడి కోసం వాళ్ళు పడిన తాపత్రయం చూసి ఆయనకి మతిపోయింది. తర్వాత ఆయన తపో మార్గంలోకి వెళ్ళాడు. కానీ ఆయన ప్రేరేపించిన గ్రంథం బ్రహ్మసూత్రాలు కాదు, వేదాలు కాదు, భగవద్గీత కాదు, పెరియ పురాణం. చాలా ప్రాథమికమైన, చాలా భక్తుల కథలు. కేవలం భక్తి ప్రాథమిక స్థాయి, జ్ఞానం ఉన్నత స్థాయి. తేడా ఉంది చాలా. అందుకని వయస్సు బట్టి ఇప్పుడు చిన్న పిల్లవాడికి అర్థం అవ్వదు కాబట్టి మనం రూపాలను ఏర్పాటు చేసుకున్న విధంగా నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు భక్తి మార్గంలో ఎక్కే ప్రయత్నం చేయాలి. నిజంగా అంత తీవ్రత ఉన్న రోజున తప్పనిసరిగా దైవ సంకల్పం బట్టి తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా భగవంతుడు మనకు అనుకూలంగా నడిపిస్తాడు. అందుకని ఆ దిశగా ఇటువంటి సందేహాలు మొదలవుతున్నప్పుడే కాస్త ప్రాథమికమైన గ్రంథాలను బాగా చదవడం, అభ్యసించడం మొదలు పెడితే అప్పుడు మనకు నెమ్మదిగా ఎటువైపు వెళ్ళాలనే మార్గం ఒకటి స్పష్టంగా ఏర్పడుతుంది. అందుకని ఈ వయస్సు విద్యార్థులందరూ ముందుగా నాన్నగారు చెప్పినట్లుగా
వారి స్వధర్మం అంటే ప్రస్తుతం వారు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, దాని మీద తల్లిదండ్రులు వారిపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ నెమ్మదిగా కొద్దిగా కాస్త భక్తికి సంబంధించిన శతకాలు, దాశరథి శతకం వంటి శతకాలు, శ్రీకాళహస్తీశ్వర శతకం వంటివి నెమ్మదిగా చదువుతూ ఉంటే కొద్దిగా ఆ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు భవిష్యత్తులో ఒక మార్గం తప్పనిసరిగా ఏర్పడుతుంది. ఇది విద్యార్థులకు ఇచ్చే సూచనగా గమనించగలరు. స్వస్తి.